అన్నం పెట్టే రైతన్నకే మెతుకు దొరకని పరిస్థితి. పంటలు పండక, బోర్లు పోయక, కాలం కలిసి రాకపోవడంతో కర్షకులు సాగు వదిలి వేరే దారులు వెతుక్కుంటున్నారు. వారి పరిస్థితికి ఎవరిని నిందించాలో అర్థం కాక వలసలు వెళుతూ తోచిన పనులు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. కాలం కలిసి రాకపోవడంతో అన్నదాతలు వలసల బాట పడుతున్నారు. నారాయణఖేడ్, ఆందోల్, శంకరంపేట ప్రాంత ప్రజలు ఎక్కువగా సంగారెడ్డికి వలస వస్తున్నారు. పంటలు పండక పూట గడవని పరిస్థితి. వివిధ ప్రాంతాల రైతులు సంగారెడ్డికి వలస వచ్చి సుమారు 20కి పైగా చెరుకు రసం బండ్లను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. నారాయణఖేడ్ మండలం రాలమడుగుకు చెందిన లక్ష్మయ్య, మన్నెమ్మ దంపతులు 4 ఎకరాల పొలం వదిలి సంగారెడ్డిలో చెరుకు రసం బండి పెట్టుకున్నారు. నీరు లేకపోవడంతో పంట పండక వలస వచ్చి చెరుకు రసం అమ్ముకుంటున్నారు. సబ్సిడీపై రుణమందిస్తే కష్టం చేసి తీర్చుకుంటామంటున్నారు. ఆపన్న హస్తం కోసం కాకుండా కష్టపడి పని చేసుకునేందుకు దారి చూపమని కోరుతున్నారు. పంటలు పండక 4 సంవత్సరాల నుంచి 2 బోర్లు 4 ఎకరాల భూతాలు ఇడిచిపోయి వచ్చి సంగారెడ్డి రోడ్డు మీద మిషన్ పెట్టుకొని బతుకుతున్నాను. పశువులు గో అని వదులుతున్నా. ఈడ కష్టం చేసి ఆ పశువులకు మేత కొని వేసడం జరిగింది. మాకు తిన్నతానికి తిండి లేదు. చాలా ఘోరం పరిస్థితి అవుతుంది. తాగడానికి నీళ్ళు లేవు. ఇప్పుడు పోయి మిరుగంలో వర్షాలు పడితే ఈ మిషన్ నడవది. ఇక ఆడ కూలి దొరికితే ఆడ కూలి చేసుకొని బతకవలసింది. గవర్నమెంట్ సహాయపడి ఏమన్నా లోను బలరనో ఏదో ఇసి లోన్ ఇస్తే సబ్సిడీ మీద ఇస్తే బతికి అప్పు తీర్పుకుంటాం. ఏమన్నా ఇస్తే మా ఊళ్ళో పనులు లేక మేము వచ్చి సంగారెడ్డిలో 4 ఏళ్ల నుంచి బండ్లు పెట్టుకొని పిల్లలను వేకలను అందరూ నిడిసబెట్టి వచ్చి మేము సంగారెడ్డిలో కూలి కైకిలు చేసుకొని బతుకుతున్నాము. గవర్నమెంట్లు ఏమన్నా లోన్ ఇస్తే తీసుకొని బాగుపడతామని అంటున్నాం. అప్పున్నది పిల్లలు లగ్గాలు చేసినాము. ఇక్కడ వచ్చి బతుకుతున్నాము. కూలి మిగులుతున్న చెరుకు కొనుకొచ్చుకున్నాడే గిలాసులు అన్ని ఎక్కడ ఓంగ మాకు 100 వాడే 200 వాడే గట్లా బతుకుతున్నాం. ఏం లాభం ఉన్నదని ఏం లాభం లేదు. రూమ్ కిరాయి కట్టుకో, జాగ కిరాయి కట్టుకో, అన్ని కట్టుకొని ఈడున్నాం. కాలం లేక వచ్చిడు బతుకుతున్నాం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో చెరుకు రసం బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నవారు సంగారెడ్డిలో చాలామందే ఉన్నారు. ఆ బండి వల్ల లాభాలు రాకపోయినా ఖాళీగా ఉండలేక ఇంకొకరిపై ఆధారపడలేక చిరు వ్యాపారాన్ని సాగిస్తున్నారు. మేము ఇక్కడ బతకానికి వచ్చినాము. మా ఊళ్ళో మాకు 4 ఎకరాలన్నర పొలం ఉంది. అయితే పంటలు పండక, వర్షాలు పడక, పంటలు పండక మా బోర్లు ఎండిపోయి ఇక్కడ వలస వచ్చి బతుకుతున్నాము. బోర్లు ఎండిపోయినాయి, చెరువులో నీళ్ళు లేక, వర్షాలు లేక ఇక ఇక్కడ వచ్చినాము. ఇక ఇక్కడ రెంట్లు ఎక్కువ అవుతున్నాయి. అసలు ఏం మిగులుతలేవు. ఇక ఇబ్బంది అవుతుంది. మాకేమన్నా గవర్నమెంట్ ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 800 క్వింటాలు చెరుకుంది సార్. మళ్ళా దాంట్లో అన్ని నిమ్మకాయలు, ఐసు అన్నీ పోతే 1200 వాళ్ళకే పోతాయి. మాకు 2 కూలిగినా పడొస్తారు అసలు పొద్దున్న దాకా ఉంటే. శంకరంపేట మండలం లక్ష్మపూర్కు చెందిన విత్తమ్మ 3 సంవత్సరాలుగా చెరుకురసం బండి నడిపిస్తున్నారు. వచ్చే ఆదాయం ఖర్చులకే పోతున్నా చేసేదేం లేక సరిపెట్టుకుంటున్నారు. సబ్సిడీపై రుణమందించి తోడ్పాటునందించాలని కోరుతున్నారు. ఇక బతకనికి వచ్చినాం సారు. ఈ భూములు పంటలు పండక, వర్షాలు కొట్టక, బోరు పోయక ఇక ఇక్కడ చెరుకు బండి పెట్టుకొని బతుకుదామని ఇచ్చినాము. ఊరికాడ ఏం పని లేదు, ఏం పనులు దొరుకుతలేవు. నీళ్ళు లేకనే బోరు వదిలిపెట్టినాము. నీరు ఉడుస్తుంది, పంట పండతలేదు బోరు కాడ. మాకు ఇబ్బంది అవుతుంది అని ఇక్కడ వచ్చినాం సార్. మాకు పంటలు పండక చాలా ఇబ్బంది అవుతుంది. ఈ పని చేస్తే ఏం కైకిలు పడదు, ఏం పడదు. కాలం కలిసి రానప్పుడు రైతులకి ప్రభుత్వాలు వెన్నుదన్నగా నిలవాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.